ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పర్వాలేదు చెప్పమ్మా. సర్పదీవికి వెళ్లే సమయం ఆసన్నమయ్యింది. మామే అమ్మా నువ్వు వెళ్ళరా. వెళ్తే మళ్ళీ రాదు విశాల్. అట్నుంచి అటే. హాసిని, నువ్వింతకు ముందు వెళ్ళినట్టు చెప్తున్నావేంటి? నేనెందుకు వెళ్తాను? బై ద వే, సుమంగళిగా పోవడమే నాకు ఇష్టం లేదు. అంటే ఏంటే, ముందు నేను పోవాలనా? అప్పుడు నువ్వు బొట్టు పెట్టుకోలేవు తెలుసా? మిస్టర్ ఫింగర్ రాజా, ఇప్పుడేమైనా నేను అమ్మోర్లాగా పెద్ద బొట్టేమైనా పెట్టుకుంటున్నానా? చిన్న స్టిక్కర్ పెట్టుకుని మేనేజ్ చేయట్లేదా ఏంటి? అయినా తమరు త్యాగం చేస్తాను అనంటే నాకు సూది మొనంత బొట్టు చుక్క చాలు. చెప్పండి, మీ అమ్మతో పాటు మీరు కూడా వెళ్తారా ఆ సర్పదీవికి? లేదు లేదు, నా వల్ల కాదు. నేను ఇక్కడుంటేనే కొడుకు కోసం తిరిగి రావాలని తల్లికుంటుంది. ఏముంటుంది బ్రో, నువ్వు వెళ్ళినా నేను ఉంటాను కదా. విశాల్ బాబు గారి జట్టు కదండి మీరు. మనం కీచులాడుకుంటూ ఉంటే సమయం మించిపోతుంది. అత్తయ్య, మీరు బయలుదేరండి. ఎలా వెళ్ళాలో ఏంటో కంగారుగా ఉంది నైని. తోడు కావాలా? నేను రాను. నేను కూడా పోను. మాకేం అవసరం? అమ్మకు తప్ప ఎవరికి ప్రాణగండం లేనప్పుడు ఎలా వెళ్తారమ్మా? కానీ తోడు తీసుకెళ్ళాలి నాన్న. ఎవరిని? మృత్యువుని. మృత్యువుని తోడు తీసుకెళ్లడం ఏంటి? అత్తయ్య ప్రాణాలు నిలబెట్టుకునే మార్గం చెప్పి మళ్ళీ ఇలా అంటావేంటమ్మా? డమ్మో డమ్మ, అమ్మ మాటలో అర్థం ఉంటుంది. తిలోత్తమమ్మ జయించాల్సింది మృత్యునే కదా. అలాంటప్పుడు వెన్నంటి ఉండేదాన్ని వెంట తీసుకొని వెళ్ళాలి. మీలో ఎవరైనా వెళ్తారా అంటే కాదని మృత్యువు అంటున్నారు. అదెలా సాధ్యం? సాధ్యమే. మృత్యుంజయురాలైన గాయత్రిని తిలోత్తమమ్మ వెంట పంపించండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.